వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ గురించి తెలుసుకోబోతున్నాం. అది కూడా ఎస్పెషలీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎటువంటి డైట్ని ప్లాన్ చేసుకోవాలి. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ వెయిట్ లాస్ అవ్వడం ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుంటారు. ఎందుకంటే అదే టైంలో వాళ్ళు కొంచెం స్ట్రెస్ కూడా అవుతూ ఉంటారు. బేబీ బార్న్, అలాగే వెయిట్ పుట్ ఆన్ అయిపోయారు, డైట్, ఇలా చాలా ఉంటాయి కదా. సో అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎస్పెషలీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? పోస్ట్ ప్రెగ్నెన్సీ అనగానే అంటే వన్స్ బేబీ డెలివరీ అవ్వగానే చాలామంది వెంటనే వెళ్ళే ప్రాసెస్ ఏంటి అంటే వెయిట్ తగ్గటం. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీలో కొంతమంది ఎక్కువ మరీ బరువు పెరిగిపోయి ఉండొచ్చు. సో వీళ్ళంతా ఏంటంటే జస్ట్ అగైన్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు నార్మల్ అనేసి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డెలివరీ అయిన వెంటనే మనము క్రాష్ డైట్స్ కానీ లేకపోతే కంప్లీట్గా తినకుండా ఇలాంటి డైట్స్ ఏమైనా చేసి వెయిట్ తగ్గాలనుకోవటం నాట్ రియలీ అ కరెక్ట్ వే. ఎందుకంటే డెలివరీ తర్వాత అగైన్ మనం మళ్ళీ నార్మల్ రావడానికి అట్లీస్ట్ 3 to 6 months పడుతుంది, డిపెండింగ్ ఆన్ దేర్ టైప్ ఆఫ్ డెలివరీ. అండ్ అట్ ద సేమ్ టైం బేబీకి మిల్క్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే అగైన్ యు ఆర్ గివింగ్ న్యూట్రియంట్స్ టు ద బేబీ. అంటే మన నుంచి ఇంకా న్యూట్రియంట్స్ అనేది బేబీకి వెళ్ళాలి కాబట్టి మనం హెల్తీగా ఫుడ్ తీసుకోవడం అనేది ఆ టైంలో చాలా ఇంపార్టెంట్. సో ఎలా మనం ఇలా మన హెల్త్ గురించి ఫోకస్ చేసుకుంటూ వెయిట్ లాస్ గురించి ఫోకస్ చేసుకుంటూ అగైన్ న్యూట్రియంట్స్ తగ్గకుండా, మిల్క్ ప్రొడక్షన్ తగ్గకుండా, ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. సో ఈ విషయంలో మనము ప్రతి ఒక్కరు డెలివరీ అయిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూ ఫోకస్ అండ్ కంటిన్యూ. మనము ప్రెగ్నెన్సీ డైట్లో ఉన్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకుంటూ ఉన్నామో అలాంటి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి డైట్ని ఫాలో అవ్వడం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు అంటే కార్బ్స్ దగ్గర కంట్రోల్ చేయండి. సో మనం జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ తినేదానికంటే ఒక 200 to 300 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇదివరకు ఎపిసోడ్స్లో. సో అది కట్ డౌన్ చేయండి. అండ్ మీరు తీసుకునే ఈవెన్ రైస్ కానీ రోటీస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటుందో కొంచెం కొంచెంగా కట్ డౌన్ చేస్తూ రండి. అక్కడ కట్ డౌన్ చేయండి కార్బ్స్ దగ్గర. ఎక్కడైతే మనకు దోశలు ఇలాంటివి వేసుకుంటామో ఆ ప్లేస్లో రైస్ని కట్ డౌన్ చేసేసి దాని బదులుగా పల్స్ని యాడ్ చేసుకోవటం, కంప్లీట్గా 4-5 రకాల పప్పులు కలిపి దోశలాగా, ఇడ్లీలాగా, ఉత్తపంలాగా ఇలా వేసుకోవడం. అండ్ అలాగే ఏంటంటే రైస్ తినేసుకునేటప్పుడు కూడా రైస్ క్వాంటిటీ తగ్గించేసి కొర్రలు కానీ కీన్వా కానీ అది రీప్లేస్ చేసుకోవటం. సో అలా చేసుకున్నాము అంటే ద స్టార్చ్ అమౌంట్ మనకి వెళ్ళేటటువంటి స్టార్చ్ ఏదైతే ఉంటుందో ఎస్పెషలీ మనకి ఈ కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చేటటువంటి స్టార్చ్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా క్వాంటిటీ తగ్గించుకుంటూ, ఈవెన్ మనం ఏ తిన్నా కూడా సో క్వాంటిటీ తగ్గించుకుంటూ వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ వెజిటబుల్స్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటూ. సో అందుకని అంటాను నేను ఒక డేలో ఒక మీల్ కంప్లీట్గా ఒక రా మీల్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. కైండ్ ఆఫ్ సాలడ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి ప్లాన్ చేసుకుంటూ మీరు ప్రోటీన్ కోసం చికెన్, ఫిష్, టోఫు కానీ పన్నీర్ కానీ ఇలాంటివి పెట్టుకుని తీసుకుంటూ ఉన్నారంటే దాని న్యూట్రియంట్స్ని మనము మెయింటైన్ చేసుకుంటూ కార్బ్స్ని కట్ డౌన్ చేసుకుంటూ స్లోగా వెయిట్ తగ్గడం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఒకేసారి ఎక్కువ వెయిట్ తగ్గాలంటూ క్రాష్ డైట్స్ కానీ లేకపోతే ఓన్లీ ఫ్రూట్ డైట్ కానీ ఇలా చేశారు అంటే మనకు ఎనఫ్ న్యూట్రియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ రికవర్ అవ్వడానికి మనకు సపోర్ట్ చేసే న్యూట్రియంట్స్ మనకు అందకపోక చాలా వీక్ అయిపోవడం కానీ లేదా ఈవెన్చువల్లీ ఇంకేదైనా మదర్కి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ అ వెల్ బ్యాలెన్స్డ్ మీల్ వైల్ కంట్రోలింగ్ కార్బ్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే పద్మ, సో వీక్ అంతా ఎటువంటి బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలి పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ కోసం చార్ట్ రూపంలో తెలియచేయండి. డెలివరీ అయిన తర్వాత వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళందరూ కూడా మరి ఈ వారం అంతా బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి ఫుడ్ యాడ్ చేసుకుంటే బాగుంటుందో మరి చార్ట్ చూసేయండి. సోమవారం స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చీలా అండ్ కొబ్బరి చట్నీ. మంగళవారం బ్రాకలీ ఆమ్లెట్ అండ్ 6 సోక్డ్ ఆల్మండ్స్. బుధవారం రాగి ఊతప్పం అండ్ టొమాటో చట్నీ. గురువారం యాపిల్ మూస్లీ అండ్ 1/2 cup సోక్డ్ పీనట్స్. శుక్రవారం స్పినచ్ దోస అండ్ కోకోనట్ చట్నీ. శనివారం మల్టీగ్రెయిన్ ఉత్తప్పం విత్ సాంబార్. ఆదివారం ఓట్స్ అండ్ పీస్ ఉప్మా. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని వీక్ అంతా కూడా చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. తప్పకుండా ఫాలో అవ్వండి. సో పద్మ, చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. సో మరి ఇవాళ మనం తయారు చేసుకోబోతున్న 2 రెసిపీస్ వచ్చేసి మన ఫస్ట్ రెసిపీ యాపిల్ మూస్లీ అండ్ అలాగే సెకండ్ రెసిపీ స్ప్రౌటెడ్ మూంగ్ చీలా. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ యాపిల్ మూస్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో పద్మ, చూడడానికి బ్రేక్ఫాస్ట్ అంటే చాలా యమ్మీగా కనిపిస్తుంది. ఎందుకంటే వాల్నట్స్ పెట్టారు అండ్ మూస్లీ విత్ ఆల్ సీడ్స్, నట్స్ అండ్ యాపిల్, మిల్క్. సో మిల్క్ తీసుకోవచ్చా, ఎంతవరకు అంటే ఎంత క్వాంటిటీలో పర్ డే తీసుకోవచ్చు? అండ్ మార్నింగ్ యాపిల్ అంటే ఫ్రూట్ తీసుకోవచ్చా?
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాంటి హై ఫైబర్ ఉన్నటువంటి గ్రెయిన్స్ని కానివ్వండి, ఇలాంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకున్నాము అంటే సో దట్ మెటబాలిజం ఏంటంటే ప్రాపర్ వేలో జరిగి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనకి ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఆర్ వైటమిన్స్ అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి వస్తుంది. కాబట్టి అది మాత్రం ఫోకస్ చేయండి, ఎయిదర్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ అలాంగ్ విత్ హెల్తీ కార్బ్స్ అండ్ ప్రోటీన్స్. సో మరి ఈ రెసిపీలో మిల్క్ పెట్టుకుందాం. సో మిల్క్ అనుకున్నప్పుడు మనం ఏంటంటే రోజుకి అట్లీస్ట్ 400 or 500 ml ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. ఎందుకంటే మదర్ ఇంకా స్టిల్ ఫీడింగ్ మోడ్లో ఉంటుంది కాబట్టి. సో అది ప్లాన్ చేసుకోవడానికి మనము నార్మల్ మిల్క్ మీదనే డిపెండ్ అవ్వచ్చు ఇఫ్ యు ఆర్ రియల్లీ గెటింగ్ ఎ హెల్తీ మిల్క్. ఆర్ మనకి ఏంటంటే నువ్వుల పాలని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదా పల్లీ పాలు తయారు చేసుకోవచ్చు. లైక్ పల్లీలని వీటిని గ్రైండ్ చేస్తే మనకు ఆ మిల్క్ లాంటిది వచ్చేస్తుంది కదా. లేదంటే కోకోనట్ మిల్క్, లేదంటే ఆల్మండ్ పాలు. సో ఇలాంటివి కూడా మనము చక్కగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఆ కాల్షియం సోర్స్ మనకు అందులో నుంచి ఇంకా ఎక్కువ రేట్లు ఉంటుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ మచ్ బెటర్ దాన్ నార్మల్ బఫెలో ఆర్ కౌ మిల్క్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి మిల్క్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఈ మ్యూస్లీ అని చూసారా, ఎప్పుడు కూడా కార్న్ ఫ్లేక్స్ కాకుండా హోల్ వీట్ ఫ్లేక్స్ అని ఉంటుంది. సో వాటిని మీరు ప్రిఫర్ చేసుకోండి. అది కూడా హాఫ్ అమౌంట్ హోల్ వీట్ ఫ్లేక్స్ వేసుకొని హాఫ్ మనము ఓట్స్ కూడా వేసుకున్నాము అంటే వీ గెట్ అ లాట్ ఆఫ్ ఫైబర్ ఫ్రమ్ ఇట్. దిస్ ఫైబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ఎ సాల్యుబుల్ ఫైబర్. సో మనకి డైజెషన్ చక్కగా అవ్వాలన్నా, క్యాలరీస్ త్వరగా బర్న్ అవ్వాలి అన్నా, వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవ్వాలన్నా ఇలాంటి ఫైబర్ అవసరం. కాబట్టి సో యూజ్ దిస్. అండ్ ఇందులో మనకు జనరల్గా మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ అన్ని మిక్స్ అయి ఉంటుంది. కాకపోతే ద నట్స్ అండ్ సీడ్స్ మనకి ఇంకా కావాలంటే కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో వాల్నట్స్ ఆర్ ఆల్మండ్స్ క్రష్ చేసి కానీ, పౌడర్ చేసి కానీ మీ ఇష్టం అనమాట. సో స్వీట్నెస్ కోసం మళ్ళీ మీరు ఇక్కడ డేట్స్ కానీ, లేదా రేజిన్స్ అంటే ఎండు ద్రాక్ష కానీ వేసుకున్నారనుకోండి, హై అమౌంట్ ఆఫ్ ఐరన్ విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మనం ఫోకస్ చేయాల్సింది డెలివరీ తర్వాత, ఎస్పెషల్లీ సిజేరియన్స్ వాటిల్లో ఏంటంటే ఎక్కువగా బ్లడ్ లాస్ ఉండటం వలన హీమోగ్లోబిన్ రేట్ లెవెల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అగైన్ మనము ఇంప్రూవ్ చేసుకోవటానికి. కాబట్టి అలాంటి షుగర్స్ మీద ఫోకస్ చేయండి. అవాయిడ్ నార్మల్ షుగర్ ఆర్ ఈవెన్ బెల్లం అవాయిడ్ చేసినా కూడా బెటర్ మనం ఇలాంటివి తీసుకున్నప్పుడు. అండ్ ఎనీ ఫ్రూట్, మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోండి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్ని అందులో వేసి కుక్ చేయొద్దు. లైక్ మిల్క్ని బాయిల్ చేసుకోండి, కొంచెం లూక్వామ్ అయిన తర్వాత ఓట్స్ వేసేసేయండి, ఫ్రూట్ కూడా కలిపి అలా ఉంచేసేయండి. ఒక 10-15 నిమిషాలు ఉంచేసాము అంటే మనకు తినే ఆ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. సో అలా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ ఫ్రూట్ను కూడా అందులో వేసి కుక్ చేశారు అంటే ఇట్స్ అగైన్ నాట్ రియలీ గుడ్. సో యూజ్ ఎనీ ఆఫ్ ద ఫ్రూట్, లైక్ ఎస్పెషల్లీ యాపిల్ తీసుకున్నాము అంటే మనకు విత్ స్కిన్ తోటే ప్లాన్ చేయండి, లేదంటే చక్కగా గ్రేట్ చేయండి. విత్ స్కిన్ గ్రేట్ చేసేసి అందులో మిక్స్ చేస్తున్నాము అంటే కూడా ఇట్ గివ్స్ అ న్యాచురల్ షుగర్స్ అండ్ ద లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ ఎస్పెషల్లీ ద బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. కాబట్టి సచ్ ఏ హెల్దీ రెసిపీ. కాకపోతే మనకి ఏంటంటే అలవాటు ఉండదు ఇలాంటి మార్నింగ్ తినడానికి. జనరల్గా మనకి ఇడ్లీ, దోశ ఇలాంటివి అలవాటు పడున్నాం కాబట్టి మీరు వీటితో కూడా దోశలు, ఉతప్పాలు లాంటివి ప్లాన్ చేసుకోవచ్చండి. చక్కగా గ్రైండ్ చేసేసి కూడా మీకు ఒకవేళ టేస్ట్ నచ్చలేదు అంటే అలా కూడా ట్రై చేయండి. ఓకే, కానీ పద్మ దిస్ ఇస్ అ వెరీ గుడ్ రెసిపీ. ఎందుకంటే బేబీతోని దే డోంట్ గెట్ మచ్ టైం. ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇందులో పెద్ద కుకింగ్ ప్రాసెస్ కూడా లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఆ బౌల్ చూపించారు కదా మోస్ట్లీ, ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? చాలా మంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. మనం ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నాం, నట్స్ యాడ్ చేస్తున్నాం, ఫ్రూట్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ దిస్ కప్ ఆఫ్ మ్యూస్లీ ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే, యాపిల్ ముయస్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చిలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో చిలా అనగానే అగైన్ ఇట్స్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్. చాలా మంది శనగపిండి యూస్ చేస్తారు, కానీ మీరు ఇక్కడ చాలా టోటల్ ఇంగ్రీడియంట్స్ పెట్టారు. మెంతులు పెట్టారు, కొంచెం చేదుగా ఉంటాయి, చాలా మంది ఇష్టపడరు. అండ్ రాగులు, స్ప్రౌట్స్. సో ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ కి? సో నానబెట్టినటువంటి పెసలు. సో ఈ నానబెట్టిన పెసల్లో మనకి చాలాసార్లు చెప్పాను మీకు, మొలకెత్తించినటువంటి గింజల్లో ఎప్పుడు కూడా మనకి వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ ఒకటి, వైటమిన్ సి ఒకటి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటి, ఇవన్నీ ఎక్కువ రెట్లు వృద్ధి చెందుతుంది. కాబట్టి మొలకెత్తించిన గింజల్ని ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ పచ్చిగా తీసుకుంటే ఇంకా మనకు ఉపయోగం ఉంటుంది. కాకపోతే బ్రేక్ఫాస్ట్లో పచ్చి తిన్నారు అంటే చాలా మందికి గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇట్స్ హై ప్రోటీన్ అండ్ పొట్టుతో మనం దీన్ని ప్లాన్ చేసుకుంటాం కాబట్టి లాట్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రాగుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం. సో జనరల్గా లైక్ ఆల్మోస్ట్ లైక్ పెసరట్టు లాగే అనిపిస్తుంది, కానీ పెసరట్లో మనం బియ్యం వేసుకుంటూ ఉంటాం కొంచెం అమౌంట్ పెసరపప్పుతో పాటుగా. సో ఇక్కడ స్ప్రౌట్స్ని మనం ఇలా తయారు చేసుకొని మీరు రాగుల్ని కూడా చక్కగా మొలకెత్తించుకోవచ్చు. సో ఈ పెసర్ని ఎలా మొలకెత్తించారో రాగుల్ని కూడా నానబెట్టి మొలకెత్తించి తీసుకున్నారు అంటే ఇంకా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఐరన్ రేట్లు మనకు ఎక్కువగా ఇందులోంచి వస్తుంది. కాబట్టి రాగుల్ని ఎంత ఎక్కువ వీలైతే అంత ప్లాన్ చేయండి. అది మనకు ఈ ఐరన్ లెవెల్స్ని తిరిగి పొందటానికి, మన ఎనర్జీ లెవెల్స్ని మనకు హైగా ఉంచడానికి, అలాగే
లెస్ ఆఫ్ కార్బ్స్ మనం అంటే ఇది హెవీగా ఉంటుంది, ఎక్కువ తినలేము మనం. సో తక్కువ ఫుడ్ తీసుకుంటాము, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి రాగుల్ని ఎంత ఎక్కువ వెళ్తే అంత ఎక్కువగా ప్లాన్ చేసుకోండి. అండ్ యాడింగ్ అ బిట్ ఆఫ్ మెంతులు, ఒక స్పూన్ మెంతుల్ని మనం యాడ్ చేసుకున్నాము అంటే మెయిన్గా డెలివరీ తర్వాత మదర్ ఎప్పుడైతే బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటుందో సో వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ చక్కగా ఉండటానికి హెల్ప్ అవుతుంది, డైజెషన్లో హెల్ప్ అవుతుంది. ఏదైనా మనకి హై షుగర్స్ ఉన్నా కూడా అలాంటివి మనం సెట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మెటబాలిజంలో మెయిన్ రోల్ అనేది మనకు ఈ మెంతులు ప్లే చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా సచ్ ఎ వెరీ గుడ్ రెసిపీ మోనికా. అండ్ దీన్ని మనము ఒక పచ్చి కొబ్బరి చట్నీతో ప్లాన్ చేసుకున్నాము, లేదా ఒక టొమాటో చట్నీతో ప్లాన్ చేసుకున్నాము, పీనట్ ఆర్ నువ్వుల చట్నీతో ప్లాన్ చేసుకున్నాము అంటే హెల్తీ ఫ్యాట్స్ కూడా మన బాడీకి రీచ్ అవుతుంది. కాబట్టి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాట్ టు ఫర్గెట్ హెల్తీ ఫ్యాట్స్. సో అలా ఒక బ్యాలెన్స్డ్ మీల్ని ప్లాన్ చేసుకొని క్వాంటిటీ వాచ్ అవుట్ చేసుకున్నారు అంటే ఇట్స్ వెరీ ఈజీ టు లూజ్ వెయిట్ ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వైల్ కీపింగ్ యూ హెల్తీ. ఓకే పద్మ, సో మెంతులు ఎవరైనా సరే ఎక్కువసార్లు తీసుకోలేరు, కొంచెం చేదుగా ఉంటాయి కదా, అన్నిట్లో యాడ్ చేసుకోలేరు అనుకున్న వాళ్ళు మెంతి కూర అంటే మెంతి ఆకుని తీసుకుంటే కూడా మనకి సేమ్ ఉపయోగాలు ఉంటాయా? చక్కగా సో ఇలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా లంచ్ టైంలో ఆర్ డిన్నర్ టైంలో కర్రీస్లో దాల్లో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ మెంతులు కూడా మనము పప్పులో కూడా వేసుకోవచ్చు. ఓకే పద్మ, స్ప్రౌట్స్, మూంగ్ దాల్, చిలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ, 2 చక్కటి రెసిపీస్ ప్లాన్ చేశారు. రమణి ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 34 years, నాకు LDL లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ రిపోర్ట్ చూసి చెప్పారు. నేను ఫుడ్లో ఏవేవి తగ్గించుకోవాలి అండ్ అలాగే ఎటువంటి రెసిపీస్ని ప్లాన్ చేసుకోవాలి తెలియచేయండి. హలో రమణి గారు, సో బాడీలో LDL లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్స్ డెఫినెట్గా మంచిది కాదు కదండి. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఫుడ్ని అంటే, మీరు ఒకవేళ డీప్ ఫ్రై ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా, లేకపోతే రీఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా, ఎంత ఆయిల్ నెలకు వాడుతున్నారో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో నెలలో మీరు అంటే ఏ రకంగా ఫుడ్ తీసుకున్నా కూడా 1/2 లీటర్ కంటే ఎక్కువ ఆయిల్ అవ్వకూడదు అనమాట. సో అది మెయింటైన్ చేసుకోండి ఫస్ట్ థింగ్. అండ్ ఆల్రెడీ మీ బాడీలో ఉన్నటువంటి LDL తగ్గాలి అంటే మెయిన్గా మీరు యాడ్ చేసుకోవాల్సింది మీ డైట్లో ఫైబర్. సో ఎక్కువగా వెజిటబుల్స్ని, స్ప్రౌట్స్ని, ఫ్రూట్స్ని, ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి వాటిని ప్లాన్ చేసుకోండి. సో ఇవి కూడా అన్కుక్డ్ వేలో తీసుకుంటే మరీ మంచిది. అండ్ దీంతో పాటు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. రోజు ఒక 1 hour అది వాక్ చేయండి విగరస్గా. సో ఇలా చేశారు అంటే ఈజీగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ యాపిల్ ముయస్లీ. యాపిల్ ముయస్లీ అనేది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఈ రెసిపీ పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే మదర్స్ అందరికీ కూడా ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పాలు కాస్త వేడి చేసుకుందాం. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పోస్ట్ ప్రెగ్నెన్సీ పాలు తీసుకోవచ్చా, ఎటువంటి పాలు తీసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదండి. సో పాలు ఆల్మోస్ట్ 400 to 500 ml వరకు పర్ డే తీసుకోవచ్చు. అది ఎన్ని సర్వింగ్స్లో తీసుకుంటారు అన్నది అది మీరు మెజర్ చేసుకోవాలి. ఓకే, పాలు మరిగిపోయి ఆఫ్ చేసుకుందాం. సో ఎంత తీసుకోవాలి అని కూడా ఒక డౌట్ ఉంటుంది. ఇలా ఒక బౌల్ ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులోకి నేను ఎక్స్ట్రాగా ఇంకా కొంచెం అంటే మనకు ఆ బౌల్లో వచ్చేవి తక్కువ పడతాయి కాబట్టి ఇంకా కొంచెం వాల్నట్స్, గుడ్ ఫ్యాట్స్ అండ్ అలాగే రేజిన్స్, వైటమిన్ సి, ఫైబర్ అండ్ ఇంకా ఆల్మండ్స్, వైటమిన్ ఈ అండ్ అలాగే ఫైబర్ ప్లస్ ప్రోటీన్ లభిస్తాయి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ మదర్స్ చాలా బిజీగా ఉంటారు. చిన్న పిల్లలు అంటే చిన్న బేబీ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ టైం కూడా ఉండదు. పెద్ద పెద్ద ప్రాసెస్లో ఉన్న బ్రేక్ఫాస్ట్లు చేసుకోవాలంటే కష్టం. సో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక మీల్ అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ చాలా సింపుల్. చూసారు కదా, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు మనం ఇందులోకి యాపిల్ వేసుకుంటున్నాం. యాపిల్లో మనకి ఫైబర్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం యాపిల్ వేసుకుందాం. అండ్
కొంచెం గ్రీన్ యాపిల్ కూడా వేసుకుందాం. ఇందులో కూడా మనకి వైటమిన్ పుష్కలంగా ఉంటుంది, వైటమిన్ ఏ. పేర్ ఫ్రూట్, అగైన్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, లాట్ ఆఫ్ ఫైబర్. సో బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఇలా ఏదైనా వెజిటబుల్ కానీ ఫ్రూట్ని కానీ ప్లాన్ చేసుకోండి. సో కంప్లీట్గా మనకి ఇది పర్ఫెక్ట్ మీల్. ఇందులో షుగర్స్ లాంటివి ఏం వేసుకోవద్దు. ఒకవేళ మీరు డయాబెటిక్ కాకుండా ఉంటే కొంచెం హనీని యాడ్ చేసుకోండి. అది కూడా న్యాచురల్గా మంచి హనీ మీకు మార్కెట్లో దొరికింది అంటే డెఫినెట్గా తీసుకోండి. లేకపోతే హనీని కూడా అవాయిడ్ చేయండి. మనకి రేజన్స్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మళ్ళీ పాలు మరిగించేటప్పుడు అందులో కాస్త షుగర్ వేసి తీసుకోవడం లాంటివి చేయకండి. యాపిల్ ముయిస్లీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్ప్రౌట్స్ మూంగ్ దాల్ చిలా. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం స్ప్రౌటెడ్ మూంగ్, అంటే పెసల్ని మనం స్ప్రౌట్స్గా తయారు చేసుకొని ఇలా దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల చక్కటి ప్రోటీన్, బి కాంప్లెక్స్, వైటమిన్స్తో పాటు మనకి ఈ స్ప్రౌటెడ్ ఏవైనా సరే స్ప్రౌట్స్ తీసుకుంటే ఇందులో మనకి ఆక్సిజన్ లెవెల్స్ హైగా ఉంటాయి, విచ్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో వేసేసుకుందాం. అలాగే ఇందులో మనం నానబెట్టిన రాగులు వేసుకుంటున్నాం. సో రాగుల్లో హై ఐరన్ ఉంటుంది అండ్ అలాగే ఐరన్ అన్నది పోస్ట్ ప్రెగ్నెన్సీ మదర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లాస్ అయిన బ్లడ్ అంతా కూడా మళ్ళీ తిరిగి రావాలి అంటే ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్ని తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ రాగుల్ని కూడా ఇలా యాడ్ చేసుకుందాం. అండ్ మనకి రాగుల్లో చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. మెంతులు మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాయి అండ్ అలాగే మిల్క్ ప్రొడక్షన్కి కూడా మెంతులు హెల్ప్ చేస్తాయి. కాబట్టి పోస్ట్ ప్రెగ్నెన్సీ మదర్స్ అందరూ కూడా మెంతుల్ని, మెంతుకూరని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా అన్నీ వేసేసుకున్నాము. కొంచెం అల్లం రసం కూడా వేసుకుందాం. అలాగే సరిపడేంత ఉప్పు. ఉప్పు అనేది బాగా తగ్గించుకోండి, ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. సో నార్మల్గా చిలా అనగానే శనగపిండితో చేస్తారు. వట్టి శనగపిండి వాడే కన్నా ఇలా ఇన్ని రకాల మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వల్ల మీకు అడిషనల్గా బోల్డ్ అన్ని పోషక విలువలు కూడా అందుతున్నాయి. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ చేసుకుందాం. సో మన బ్యాటర్ రెడీగా ఉంది. ఇందులోకి మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. జీలకర్ర డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర, అగైన్ ఫైబర్ అండ్ వైటమిన్ సి. మిక్స్ చేసేసుకున్నాం. కొంచెం బటర్తోని ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఓకే, ప్యాన్ హీట్ అయింది. ఓకే, వేసేసుకున్నాం. సో కాస్త మూత పెట్టి రెండు పక్కల ఎర్రగా మనం వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, చిలా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో చూసారు కదా, చాలా సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకున్నాం.
స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చిలా రెడీ అయిపోయింది. యాపిల్ ముయస్లీ అలాగే స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చిలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. యాపిల్ ముయస్లీకి కావలసిన పదార్థాలు: యాపిల్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ యాపిల్ ముక్కలు 1 కప్పు, పేర్ ఫ్రూట్ ముక్కలు 1 కప్పు, ముయస్లీ 1 కప్పు, బాదాం కొద్దిగా, తేనె 1 టీ స్పూన్, వాల్నట్స్ 4, కిస్మిస్ కొద్దిగా, పాలు 1 కప్పు. యాపిల్ ముయస్లీ తయారు చేసుకునే విధానం: పాన్ లో పాలు పోసుకొని మరిగించుకోవాలి. తరువాత ముయస్లీ అలాగే ఆల్మండ్స్, కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి యాపిల్ ముక్కలు, గ్రీన్ యాపిల్ ముక్కలు, పియర్స్ వేసి దానిపై కాస్త హనీ వేసుకొని సర్వ్ చేసుకుంటే యాపిల్ ముయస్లీ రెడీ. స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చిలాకి కావలసిన పదార్థాలు: స్ప్రౌటెడ్ పెసలు 1 కప్పు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన మెంతులు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం రసం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బటర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చిలా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టిన స్ప్రౌట్స్, రాగులు, మెంతులు, అల్లం రసం, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పాన్ లో కాస్త బటర్ వేసి ఈ మిశ్రమాన్ని ఒక అట్టులాగా వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చిలా రెడీ. మహేష్ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 40 years, నాకు లివర్లో ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. నేను వెయిట్ లాస్ అవ్వాలని కూడా ట్రై చేస్తున్నాను. నాకు ఏదైనా డైట్ సజెస్ట్ చేయండి. హలో మహేష్ గారు. సో డైట్ విషయంలో మాత్రం మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా మానేసేయండి. సో వెజిటేరియన్ అవ్వండి. ఆ వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఎక్కువగా పొట్టుతో కూడుకున్నటువంటి కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి వాటిని మాత్రమే, అంటే లైక్ మిల్లెట్స్ని ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు వెజిటబుల్స్ నెక్స్ట్ మీరు ప్లేస్ చేసుకోండి. లైక్ ఎస్పెషలీ సాలరీ, కొత్తిమీర, పుదీనా అండ్ కుకుంబర్, టొమాటో ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో దట్ మీకు ఇది మీ లివర్ క్లెన్జింగ్లో చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్ ఎంత ఎక్కువగా మీరు ప్లాన్ చేసుకుంటే అంత బెటర్. అది కూడా గోరువెచ్చటి నీళ్ళు లేకపోతే లిక్విడ్ జ్యూసెస్ని, అంటే ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి వెజిటబుల్ జ్యూసెస్ని అలాంటి వాటిని ప్లాన్ చేసుకోండి. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్ లో పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మదర్స్ అందరూ కూడా ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మీ అందరి పని చాలా సింప్లిఫై చేయడానికి మీ అందరి కోసం చక్కటి చిలా అలాగే యాపిల్ ముయస్లీ చూసారు కదా. ఈ యాపిల్ ముయస్లీలోని మనం చక్కటి ఓట్స్ తీసుకున్నాము, నట్స్, సీడ్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్నాము. దీనివల్ల ఏంటంటే మీకు ఫైబర్, వైటమిన్ సి ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. సో మీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇలా హెల్దీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో పాలు కూడా తీసుకోవడం వల్ల మీకు కాల్షియం లెవెల్స్ అలాగే ప్రోటీన్, వైటమిన్ డి ఇవన్నీ కూడా మీకు పాలు ద్వారా లభిస్తాయి. సో క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారు అన్నది మాత్రం వాచ్అవుట్ చేసుకోండి. మేము క్వాంటిటీ కూడా తెలియజేసాము. సో దాని విధంగా మీరు కానీ ఇలాంటి రెసిపీస్ని బ్రేక్ఫాస్ట్లో ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. అండ్ చిలా కూడా ఓన్లీ శనగపిండితో కాకుండా ఇలా రాగులు, స్ప్రౌటెడ్ మూంగ్స్ ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల మీకు అధికంగా పోషక విలువలు లభిస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఈ టైంలో బాగా అవసరం కాబట్టి చక్కటి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మీరు స్ట్రెస్ అవ్వకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెల్ప్ చేస్తాయి. సో చిలాకి కాంబినేషన్లోని పీనట్ అంటే పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, నువ్వుల చట్నీ కానీ తీసుకుంటే మీకు దానివల్ల ఎక్స్ట్రా కాల్షియం, ప్రోటీన్ అండ్ అలాగే చక్కటి మినరల్స్ కూడా అందుతాయి. సో అలా మీరు కాంబినేషన్లో ఇంకొక చట్నీని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ 2 రెసిపీస్ని మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో చూసారు కదండి, ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ అవ్వడానికి ఎటువంటి డైట్ని ప్లాన్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి రెసిపీస్ తీసుకోవచ్చు తెలుసుకున్నారు కదా. తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ వర్కౌట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా మెన్షన్ చేసాం. మీరు చూసి ఎటువంటి డెలివరీ అయింది, ఎన్ని మంత్స్ అయింది అన్నది మీరు వాచ్అవుట్ చేసుకొని మీరు వర్కౌట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో చక్కటి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.